ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति सत्प्रेम वेदकमलाकरपल्लवाभ्याम् संवाहने कृतपदिक्रममाददानो कान्ताभवान्मनसगोचरसौकुमार्यो श्रीवेङ्कटेशचरणौ शरणम् प्रपद्ये। లక్ష్మీదేవి తన చివురుల వంటి చేతులతో ప్రేమ భయమూ కలిగి మెత్తగా ఒత్తినందుకే అప్పుడే కందిపోవునవి మాటల చేత మనస్సు చేత ఇంతయని చెప్పనలివి కాని సౌకుమార్యము కలవి మిక్కిలి అందములైనవి అయిన శ్రీవేంకటేశ్వర స్వామి పాదములను శరణు వేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా అనంత ఆళ్వాన్ అవతారోత్సవం. ఆళ్వార్ల స్ఫూర్తితో విస్తృతంగా ధర్మ ప్రచారం. టీటీడీ ఈవో వెల్లడి. ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లతో పాటు అదనపు లడ్డూల విక్రయానికి టీటీడీ కసరత్తు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఈవో డాక్టర్ దొండపాటి ప్రకటన. తిరుమలలో విజయవంతంగా పల్స్ పోలియో. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జేఈఓ శ్రీ శ్రీనివాసరాజు. మహానందిలో వైభవంగా ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు. శాస్త్రోక్తంగా త్రిశూల స్నాన మహోత్సవం. తిరుమల క్షేత్రంలో అనంత ఆళ్వాన్ 961వ అవతారోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్, టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పుష్ప కైంకర్యం చేసి చరితార్థులయ్యారు అనంత ఆళ్వాన్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా అనంత ఆళ్వాన్ అవతారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంత ఆళ్వాన్ అవతారోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ పెద్దజీయర్ శ్రీ శటగోప రామానుజ పెరియ జీయర్ స్వామి ఆధ్వర్యంలో అనంత ఆళ్వాన్ బృందావనంలో దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తమిళంలో ముద్రించిన లక్ష్మీ గద్యం, శ్రీనివాస గద్యం పుస్తకాలను ఆవిష్కరించారు. మధ్యాహ్నం అనంత ఆళ్వాన్ అవతారోత్సవాల ముగింపు కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించిన తరువాత పొగడమాను రూపంలో కొలువైన శ్రీ అనంత ఆళ్వాన్ కు కర్పూర హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమానంతరం అనంత ఆళ్వాన్ వంశస్థులు పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. రామానుజు వారు నేర్పించినట్లు అనంతాళ్వాన్ ఆ వేదాంత సభలో ఎవరికి కైంకర్యం చేయాలని చెప్పినప్పుడు నేను కైంకర్యం చేస్తాను. అనంతాళ్వాన్ స్వామి వారు ఏం చేసి ఇక్కడ నందవనం పెట్టి కైంకర్యాలు చేశారు. వాళ్ళ వంశస్థులు ఇప్పుడు కూడా రోజు కైంకర్యం చేస్తున్నారు. స్వామివారు మలయప్ప స్వామివారు బాక్సవారి అని బ్రహ్మోత్సవం తర్వాత ఇక్కడ వేం చేస్తారు. తర్వాత తిరువాడి పురాణి వేం చేస్తారు. 2 సార్లు వేం చేసి ఇక్కడ అన్ని జరుగుతుంది. అదే ప్రకారం ఇప్పుడు స్వామివారు చెప్పినట్లు తెలుగులో అన్ని ప్రింట్ చేసి చేసేదానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, జాయింట్ ఈఓ గారు అందరూ సమ్మతం చెప్పారు. అందువల్ల ఆళ్వార్ ప్రాజెక్ట్ అభివృద్ధిగా అవుతుంది.
ఎటువంటి లోపం లేకుండా ఈ సమీపంలో మీటింగ్ జరిగింది. తర్వాత అభివృద్ధి చేయాలా, అందరికి అన్ని చేయాలని ఈఓ గారు చెప్పారు. జేఓ గారు అట్నే చేశారు. నిత్యశ్రీ నిత్యమంగళం వర్ధదాం అభివర్ధన. అంగరంగ వైభవంగా ఆళ్వార్ ప్రాజెక్ట్ ద్వారా బాగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం బాగా జరగాలని వెంకటేశ్వర ప్రార్థిస్తాం. శుభవత్స నిత్యం నిత్యశ్రీ నిత్యం. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈఓ భాస్కర్లు మాట్లాడుతూ ఆళ్వార్ల రచనలను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెరంబుదూర్ శ్రీ ఎంబర్ జేర్ స్వామి, మేల్కోటై యదుగిరి యతిరాజ జేర్ స్వాములు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈఓ భాస్కర్లు మాట్లాడుతూ ఆళ్వార్ల రచనలను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు శ్రీ అనంతాళ్వార్ 961 అవతారోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పండితులకి, మన జీఎంగార్ స్వామి వారికి అందరికీ కూడా టీటీడీ తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు టీటీడీలో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ చేపట్టినా కానీ మన టీటీడీ నుంచి కావాల్సిన సహకారం అంతా కూడా అందిస్తానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టులో మన యాక్టివిటీస్ అంతా కూడా కొంత స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా స్పీడప్ చేయాలి. మన పూర్వీకులు ఎవరైతే చాలా కార్యక్రమాలు చేపట్టారో వాటన్నిటినీ అనువాదం చేసి అందరికీ దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సహకారం ఉన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ని చాలా మంచిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అనంతాళ్వార్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రామానుజులు గారు ఒక చోటకి వెళ్ళి ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే ఎవరి ముందుకు రాకపోతే ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకుని నేనున్నాను, నేను ముందుకు వస్తాను అని చెప్పి వచ్చారు. అదేవిధంగా ఆయన చేసిన సేవల్లో కూడా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా ఎంతో డెడికేషన్తో స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడం జరిగింది. దాని నుంచి ఏమిటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ పండితులు కానీ అర్చకులు కానీ నేర్చుకోవాల్సింది, మనం చేసే ప్రతి పని కూడా ఎంతో నిబద్ధతతో కమిట్మెంట్తో చేసినట్లయితే మనకి దేవుడి దగ్గర మనకి మంచి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. వారిని మనము గనక ప్రేరణగా తీసుకుని గనక మనం పనిచేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడంతా పెద్ద పండితులు ఉన్నారు, స్వాములు ఉన్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది, మనము మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రజల్లోకి మన ధర్మాన్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఆ కార్యక్రమంలో మీరందరూ గనక సహకరించి ప్రజల్లోకి, సామాన్య మానవుల్లోకి, సామాన్య ప్రజల్లోకి ఎంత అర్థమయ్యే విధంగా, ఎంత కన్విన్స్ చేసే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది మీరు చెప్పండి. మన టీటీడీ తరఫున ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 నుంచి 120 కోట్ల వరకు ధర్మ ప్రచార పరిషత్ కింద ఖర్చు పెడతా ఉన్నాం. దాన్ని సక్రమంగా ఉపయోగించాలి అంటే ప్రజల్లోకి తీసుకెళ్లి భజన మండల్స్ కావచ్చు, మన ఆలయాలు కావచ్చు, వీటన్నిటిలో ఏ కార్యక్రమాలు చేపడదాము, ఏ కార్యక్రమాలు చేపట్టినట్టయితే ప్రజలందరూ కూడా మన నమ్మకాన్ని ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి అవన్నీ కూడా చర్య చేపడతాము. మీరు సలహాలు ఇవ్వండి. ఆ సలహాల ప్రకారం ఏది చేయటానికి అవకాశం ఉంటుందో అవన్నీ చేయటానికి కూడా టీటీడీ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. గోవింద. శ్రీ అనంతాళ్వార్ వారి 961వ జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవ రూపంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి గౌరవనీయులు పూజ్యులు శ్రీ సాంబశివరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పూజ్యులు శ్రీ పెదజీయర్ స్వామి వారికి, చిన్నజీరి స్వామి వారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి పండితులకి, ఆచార్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక ఈవో గారు చెప్పినట్టు శ్రీ అనంతాళ్వార్ ఆ రోజు పరిస్థితిని మనం గమనించినట్లయితే తిరుమల తిరుపతి పరిస్థితి ఇలాగా లేదు. అరణ్యంతో కూడుకుని క్రూర మృగాలు సంచరించేటువంటి ప్రదేశం ఇది. అక్కడ స్వామివారి టెంపుల్ వెలిసింది. అయితే
ఈ దేవాలయంలో ఆ రోజు కైంకర్యాలు సరిగా జరగలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో శ్రీ రామానుజుల వారు మరి తిరుమలకి వెళ్ళి అక్కడ కైంకర్యాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని చెప్పి తన శిష్య బృందంలో ఉన్న అందరినీ ప్రశ్నిస్తే శ్రీ అనంతాళ్ వారు పైకి లేచి ధైర్యంగా నేను వెళతాను, స్వామివారికి సేవ చేస్తానని చెప్పి ఆయన పూనుకోవడం, ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు మనమంతా ఇక్కడ ఇంత హాయిగా స్వామివారి కైంకర్యంలో మనం అందరం పాలు పంచుకుంటున్నాము. సో ఆ నిబద్ధత అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈవో గారు చెప్పారు. అట్లాగే మరి ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, ఈ ఆళ్వార్ల ఆచార్య పురుషుల కార్యకలాపాలన్నీ కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి స్థాపించడం జరిగింది. అది స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశించినంత మేరలో కార్యకలాపాలు లేవనే విషయాన్ని గుర్తించి మరి ఈవో గారు దానికి ఫైల్ సర్క్యులేట్ చేసినప్పుడు మీ స్థాయిలో ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు యొక్క కార్యకలాపాలని ఘనంగా నిర్వహిద్దామని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇటీవల మీ అందరి సమక్షంలో ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్ ఏర్పాటు చేశాము. ఆ రోజు హాజరైనటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో సూచనలు చేశారు. వాటన్నిటినీ క్రోడీకరించుకుని రేపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 31 వరకు సంవత్సర కాలంలో చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా తయారు చేసి ఈ కార్యకలాపాల యొక్క స్థాయిని పెంచాలని చెప్పి ఆలోచన చేస్తుండడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుని ఈ రోజే మన ఒక నాంది ప్రస్తావనగా తీసుకుని, ఇంతవరకు కార్యకలాపాలు జరగటం లేదని కాదు, జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా విస్తృతంగా ఘనంగా నిర్వహించడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక నాంది ప్రస్తావనగా తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆ తర్వాత క్రమంగా ఈ కార్యకలాపాలని చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో శ్రీ పెరంబదూర్ శ్రీ ఎంబర్ జేర్స్వామి, మేల్కోట యదుగిరి యతిరాజ జేర్స్వామి, అనంతాళ్వాన్ వంశస్థులు పాల్గొన్నారు. 300 రూపాయల దర్శన విధానంలో ఆన్లైన్లో టికెట్ పొందే భక్తుడు ఇకపై దాంతో పాటు 2 అదనపు లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించడానికి టీటీడీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నదని టీటీడీ శ్రీకార నిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఆలయం వెలుపల గల అదనపు లడ్డూ కౌంటర్ ద్వారా భక్తులు లడ్డూలను పొందడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఏర్పాటుపై టీటీడీ దృష్టి సారించిందన్నారు. లడ్డూల విషయానికి వస్తే ఇంతకుముందు మామూలుగా టికెట్ కొని ఇచ్చేవాళ్ళు. ఇది 300 రూపాయల వాళ్ళకి 2 ఇచ్చేవాళ్ళు, 50 రూపాయల వాళ్ళకి 2 ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆ టికెట్తో పాటే 300 రూపాయల వాళ్ళు 350 ఇచ్చారనుకోండి, ఇంకా 2 ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా వస్తే మామూలుగా వచ్చే వాటికంటే కూడా ఈ 50 రూపాయల టికెట్లో కూడా ఇంకో 2 ఎక్స్ట్రా కావాలనుకుంటే బుక్ చేసుకునేటప్పుడే పే చేసినట్లయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అది అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంతకుముందు పద్ధతి ఏమిటంటే మనకి ఆ క్యూ కాంప్లెక్స్ లోనే మనము లడ్లు ఇస్తూ ఉండేవాళ్ళం. దానికి ఒక క్యూ లాగా ఉండేది, అక్కడ టైం పట్టేది వాళ్ళందరికీ కూడా. అదనపు లడ్డూలు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో క్యూలో ఉండాల్సి వచ్చేది. టెంపరీగా ఏం చేసాం, అవి కూడా ఏంటంటే కూపన్స్ లాగా ఇచ్చేవాళ్ళం. ఆ కూపన్స్ కి ఐడెంటిటీకి అంత సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ప్రస్తుతానికి అదనపు లడ్డూలు కూడా మళ్ళీ ఇంకొకసారి క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా మన క్యూ కాంప్లెక్స్ లో ఉన్నప్పుడే ఇంకొక 2 అదనపు లడ్డూలు, మామూలుగా 20 రూపాయలకి 2 వస్తాయి వాళ్ళకి కొంతమందికి, ఏది నడిచి వచ్చేవాళ్ళకి కానీ లేకపోతే ధర్మదర్శనానికి వచ్చేవాళ్ళకి కానీ. అవి కాకుండా ఇంకొక 2 కావాలంటే 50 రూపాయలు అక్కడ ఇస్తే ఇచ్చే విధంగా చేస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమనుకుంటున్నామంటే ప్రతి కంపార్ట్మెంట్ లోనూ వీళ్ళు కొంతసేపు ఇప్పుడు 300 రూపాయలకి 50 రూపాయలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ లో బుక్ చేసేసుకున్నప్పుడే కావాలనుకుంటే తీసుకోవచ్చు. వాళ్ళు కాకుండా ధర్మ దర్శనానికి దివ్య దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా కంపార్ట్మెంట్ లో కొంతసేపు ఉంటారు కాబట్టి ఆ కంపార్ట్మెంట్ లో ఉన్నప్పుడే మనకి ఇప్పుడు యాక్సెస్ కార్డు ఇచ్చే ప్లేస్ ఉంది కదా, ఆ కంపార్ట్మెంట్ లో కనీసం గంటన్నర ఉంటారు. ఆ గంటన్నర ఉన్నప్పుడే కనుక తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ క్యూ, మళ్ళా బయటకు వచ్చి క్యూ,
వాళ్ళు అందుతున్నాయి అందటం లేదు అనే సమస్య లేకుండా వాళ్ళకి సులభంగా ప్రసాదం అందజేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. కొద్ది రోజులు పట్టొచ్చు, అంటే మరీ ఎక్కువ రోజులు కాదు, కొద్ది వారాల లోపల పక్కగా చేసేస్తానికి ప్లాన్ చేస్తున్నాం. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ మాడవీధుల్లో భక్తులకు కాళ్లు కాలకుండా తివాచీలను ఏర్పాటు చేసింది. వీటిపై ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని వెదజల్లుతూ తివాచీలను చల్లబరిచే ఏర్పాట్లు చేసింది. తద్వారా భక్తులు వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు వీలు పడుతుంది. తిరుమలలో ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో 25 కేంద్రాల్లో పల్స్ పోలియో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల పిల్లలకు, స్థానికుల కోసం ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వికాస్, అశ్విని ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పోలియో మహమ్మారి నుంచి మొత్తం దేశాన్ని బయటపడాలన్న ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ పల్స్ పోలియో కార్యక్రమం 2 విడతలుగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. గత నెల 18వ తారీఖు నాడు మొదటి విడత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 2వ విడత కార్యక్రమం తిరుమలలో 25 పల్స్ పోలియో సెంటర్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ మెడికల్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి విశేషంగా వస్తున్న భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలలో, అవి బస్టాండ్ కావచ్చు, వాళ్ళున్న వసతి సముదాయాలు కావచ్చు, వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, అందరూ కూడా వెళ్ళేటటువంటి మన మెయిన్ ఆలయం ముందు కానీ ఇతరత్ర ముఖ్యమైన ప్లేసెస్లోనూ, అదేవిధంగా స్థానికులు ఎక్కువగా ఉన్నటువంటి బాలాజీ నగర్, మన టీటీడీ క్వార్టర్స్, వీటికి సంబంధించి కూడా ఆ సమీపంలో ఉండే స్కూల్స్లోనూ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. గడిచిన నెలలో కూడా మొదటి విడతలో 8,000 పైచులకు మనము చిన్నపిల్లలకు 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిబ్బంది అందరూ సమాయత్తమై ఉన్నారు. తప్పకుండా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈరోజు పోలియో చుక్కలు వేసే రోజుగా వారందరికీ తెలిసి ఉంటుంది. తప్పకుండా మన తిరుమల బ్రాడ్కాస్టింగ్లో కూడా తెలియజేస్తాము. సమీపంలో ఉన్న మన పోలియో కేంద్రానికి వెళ్ళి తప్పకుండా ఈ పోలియో చుక్కలు వేసుకొని వారి భవిష్యత్తు బంగారమైన తీర్చిదిద్దడంలో అందరూ ప్రముఖ పాత్ర వహించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారికి హైదరాబాద్ కు చెందిన వనజ భాస్కర్రావు దంపతులు బంగారు కిరీటాన్ని సమర్పించారు. దాదాపు 18 లక్షల రూపాయల విలువగల ఈ కిరీటాన్ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజియర్ చేతుల మీదుగా అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా చినజియర్ ఆధ్వర్యంలో అర్చకులు కిరీటానికి సంప్రోక్షణ నిర్వహించి బేడ మండపంలో స్వామివారికి ధరింపజేశారు. అనంతరం శ్రీ చినజియర్ స్వామి శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శించుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె జ్యోతి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం కరూర్లోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పిండి దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్స వలసలో కొలువుదేరిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నూతన వస్త్రాలను సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కరూర్లోని ప్రసిద్ద శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి గరహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించారు. అలాగే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట గ్రామంలో శ్రీరామ జపయజ్ఞ గోపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వర్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఈ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలను నిర్వహించి పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీరామ సహస్రనామ జపయజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆ తర్వాత గోమాతను సురభి అష్టోత్తరాలతో అర్చించి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ సేవా సమితి శ్రీ విఎస్ నాయుడు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం కరూర్లో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో అర్ధనారీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని సేవించారు. చంద్రశేఖర చంద్రశేఖర పాణివా చంద్రశేఖర. చిత్తూరు నగరంలోని సంతపేటలో వెలిసిన శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో శని భగవానునికి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ నీలాదేవి సమేత శ్రీ శని భగవానునికి నక్షత్ర తైలాభిషేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ దక్షిణామూర్తికి గౌరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రుద్రహోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం వేద పండితులు ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. మహానందిలోని రుద్రగుండం పుష్కరిణిలో మహానందీశ్వరుడు, బ్రహ్మ నందీశ్వరుడు, పార్వతీమాత ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానాన్ని నిర్వహించారు. అనంతరం రుద్రగుండంలోని పంచ పాండవుల మండపంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మధు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖరేంద్ర సంగీత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆరాధనోత్సవాలలో మల్లాది సోదరులు శ్రీ త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ త్యాగరాజ ఆరాధన గాన కచేరీ నిర్వహించారు. పలువురు సంగీత కళాకారులు త్యాగరాజ సాహిత్య కీర్తనలను ఆలపించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా ఆది దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. గిరి ప్రదక్షిణకు వెళుతున్న ఆది దంపతులకు భక్తులు విశేషంగా కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తుల శివనామ స్మరణలతో శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో కొలువుదీరి కొండంత కోర్కెలనైనా తీర్చే కోనేటి రాయుడు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. నిత్యం లక్షలాది మంది భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్న ఆ స్వామిని వీక్షించి తరించిన భక్తుల మనోభావాలు మీకోసం. నా పేరు నగరేష్ నాయుడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి ఏదైతే కావాలో, ఏదైతే భక్తి కావాలో
ఏదైతే మనిషి యొక్క ఎదుగుదలకి దైవ ప్రార్థన కానీ నెక్స్ట్ అటువంటి ఆలోచన కలగడానికి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా తిరుపతి మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న అవకాశాలు కానీ ఇక్కడున్న భక్తితో కూడిన వాతావరణం కానీ అది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, అలాగే దేశానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచానికి ఈ యొక్క భక్తిభావం ఏర్పడాలని నేను మనసావాచి కోరుకున్నాను. ఇక్కడ వసతులు మాత్రము టీటీడీ దేవస్థానం వారు బహుత్రంగా చాలా బాగా చేశారు. దానికి వందనాతీతం అది చెప్పుకోవడానికి. క్లీనింగ్ అనేది అసలు ఆ స్వచ్ఛ భారత్ అనే నినాదం అది అసలు ఇక్కడ ఎప్పుడో స్టార్ట్ అయింది అనిపిస్తుంది. మాది నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండల్ వన్నెల్కే గ్రామం అండి. మేము ఎప్పుడు టూరిస్టు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాము. ప్రతి సంవత్సరము ఒక 10 సార్లు 12 సార్లు నెలకోసారి వస్తూ ఉంటాము. చాలా బాగానే ఉంది ఇక్కడ. మాకు వసతులు రూమ్లు కానీ ఏదైనా కానీ టీటీడీ వాళ్ళు బాగానే మాకు ఏదైనా కానీ అందుబాటులో ఉన్నాయి. ఈ టీటీడీ స్వచ్ఛ భారత్ ఎప్పటి నుంచో ఉన్నదని అనుకుంటున్నాము. చాలా బాగుందండి. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. తిరుమలలో వైభవంగా అనంత ఆళ్వాన్ అవతారోత్సవం. ఆళ్వార్ల స్ఫూర్తితో విస్తృతంగా ధర్మ ప్రచారం. టీటీడీ ఈవో వెల్లడి. ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లతో పాటు అదనపు లడ్డూల విక్రయానికి టీటీడీ కసరత్తు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఈవో డాక్టర్ దొండపాటి ప్రకటన. తిరుమలలో విజయవంతంగా పల్స్ పోలియో. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జేఈఓ శ్రీ శ్రీనివాసరాజు. మహానందిలో వైభవంగా ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు. శాస్త్రోక్తంగా త్రిశూల స్నాన మహోత్సవం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.